శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అసలు మత ప్రచారం అనేది ఇప్పుడు ఎవరి చర్చిల్లో వాళ్ళు, ఎవరి కమ్యూనిటీలో వాళ్ళు, వాళ్ళ దేవుడి గురించి లేకపోతే దానికి సంబంధించి ఏదైతే ఉందో క్రిస్టియానిటీకి సంబంధించి ఏదైతే ఈ బోధన ఉందో చేసుకోవటం తప్పలేదు. బట్ ఇంటింటికి వచ్చి ఈ బుక్స్ పట్టుకొని పాంప్లెట్స్ ఇచ్చుకుంటూ కావాలని ఈ హిందువుల్ని టార్గెట్ చేసుకుంటూ మత ప్రచారం, మత మార్పుళ్ళు అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు దేవుడికి ప్రచారం అవసరం లేదు. ఓకే, నిజంగా చెప్తాను, దేవుడికి ప్రచారం అవసరం లేదు. అది వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పుడు నా దేవుడు ఉన్నాడు మేడం, నా దేవుడిని ప్రచారం చేసే అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ కాదు, అవసరమే లేదు. మరి ఇప్పుడు అసలు క్రిస్టియానిటీ నడుస్తుంది ప్రచారం పైన కదా. అవసరం లేదు రోడ్డు మీద తెచ్చే అవసరం లేదు. దేవుణ్ణి మనము మార్కెట్లో తెచ్చి నా దేవుణ్ణి నమ్మి అసలు మీరు చెప్పాలి. నా దేవుడు గొప్పతనం మీరు చెప్పాలి, మీ దేవుని గొప్పతనం నేను చెప్పాలి. అది దేవుడు గొప్ప. అంతేగాని మనం పోయి రోడ్లపై ఇళ్ళలో జొర్రి నా దేవుడి గురించి చెప్పే అధికారం కూడా లేదు వాళ్ళకి. సో మీరు ఇప్పుడు ఇట్లాంటి మత ప్రచారం, ఇట్లాంటి మత మార్పుడు మీకు ఇష్టం లేదు? నాకు. ఓకే, అవసరం లేదు మేడం, ఇష్టం లేదు, అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు నా దేవుడిని ఇష్టపడి వాళ్ళు రావాలి, అంతేగాని నా దేవుడిని మీరు ఇష్టపడనని చెప్తే అది ఎలా ఉంటుంది? అదేదో మనము పనికిరాని వస్తువుగా దేవుడిని వెతుక్కుని వాళ్ళు రావాలి నా ఇంటికి. దేవుడు ఇక్కడ ఇంకొక పాయింట్ అడిగారు ఆయన, ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేయర్ ఆయిల్స్ అని లేకపోతే ఇంకొకటి టచ్ అని కొన్ని వీడియోస్ వస్తున్నాయి, తెలుసు, చూసినాను. ఈ రోగాలు తగ్గిపోవటం ఇట్లాంటివి చేస్తుంటే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో, పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ నమ్మి వెళ్ళి అక్కడ నిజంగా ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళు ఉన్నారు, లేదంటే ఆ జబ్బు సీరియస్ అయ్యే వరకు అక్కడ ఉండిపోతున్న వాళ్ళు ఉన్నారు. మరి వాటికి అడ్డుకట్ట వేయాలి కదా ముందు. ఖచ్చితంగా వేయాలి. ఇప్పుడు ఈ కొందరు పాస్టర్ల వల్ల ఏమవుతుందంటే చాలా మంది పాస్టర్లు నిజాయితీగా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఉన్నోళ్ళ పేర్లు చెప్పరా? నాకు ఉన్నారండి చాలా మంది. జస్ట్ పేర్లు చెప్పండి, చాలా మంది కాదండి, చాలా మంది ఉన్నారు. కొంతమంది చెప్పండి. చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పండి. చాలా వినండి, నిజాయితీ వాళ్ళు చెప్పడానికి ఏమైందండి? నేను ఒక్క నిమిషం. కొందరు ఉన్నారు ఎట్లా అంటే వాళ్ళ సొంత డబ్బులతో కూడా ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, సొంత డబ్బులతో. కానీ కొందరు వల్ల ఇలాంటి మీరు చెప్తున్నారు కదా, ఆయిల్ వల్ల, టచ్ల వల్ల అసలు అది లేదు, ఖచ్చితంగా లేదు. ఎట్లా అవుతుంది? ఇప్పుడు టచ్ అనేవాడు వాడికి కళ్ళద్దలు ఎందుకు? కళ్ళద్దలు ఎందుకు? ఇప్పుడు ప్రతి రోగాన్ని మాయం చేసేవాడికి హాస్పిటల్స్ ఎందుకు? మళ్ళీ నైట్లో బీపీ టాబ్లెట్ ఎందుకు వేసుకుంటున్నాడు? అంటే వాళ్ళని నమ్మొద్దు, ఖచ్చితంగా చెప్తున్నా, నమ్మొద్దు. దేవుణ్ణి నమ్మండి, మాయ మాటలు నమ్మకండి, దేవుని నమ్మండి. వాడి ఆయన వాక్యంలో దమ్ముందా, ఆయన వాక్యము నిజంగా మనిషిని మార్చగని బోధన ఉందా, నమ్మండి, పర్లేదు. అంతేగాని ఈ పనికిరాని టచ్లు అదంతా అసలు ఎందుకు నమ్ముతారు? నమ్మాల్సిన అవసరమే లేదు. అంటే వీళ్ళు వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. ఎవరండి? కొందరు ఖచ్చితంగా. ఎందుకంటే తప్పది. ఇప్పుడు లేనిపోని జబ్బు అది కొందరు ఉన్నారండి, కొందరు బ్యాచ్ ఉన్నారు. ఇలాంటి బ్యాచ్ మేము సమర్థించాము, మాకు వద్దు కూడా, ఇలాంటి బ్యాచ్ వద్దు. ఎందుకంటే చెప్పాను కదా, నా దేవుడిని గురించి మీ దేవుడు గొప్ప అని చెప్పి మీరు చెప్తే నాకు మంచిగా అనిపిస్తుంది, అంతేగాని నాకు నేను డబ్బా కొట్టుకునే పరిస్థితి అవసరం లేదు నాకు. ఏంటి సార్ ఇప్పుడు ఆయన అంత క్లియర్ గా చెప్పేస్తున్నారు. మరి ఇప్పుడు ఏంటంటే మేడం, జోసెఫ్ గారిది నాది ఇద్దరిది వేరే వేరే అభిప్రాయాలు ఉంటే, డిఫరెంట్ మైండ్ సెట్ తోటి ఉంటే మనం అప్పుడు డిబేట్ పెట్టాలి. ఇప్పుడు నా ప్రచారాలు అవసరం లేదన్నారు, ప్రేరాలు వద్దన్నారు. ఇవన్నీ నేను కూడా వీటిల్లో నేను ఇదే స్టాండ్ మీద కోసమే మాట్లాడదామని వచ్చాను. ఇవన్నీ అవసరం లేదు, ప్రచారాలు వద్దు, ఈ టచ్ అని చెప్పి జనాలు మోసం చేయడం వద్దు అని చెప్పేసి అన్నప్పుడు, ఇద్దరిది ఒకే విధంగా మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇంకా డిబేట్ అంతే కదా. అంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. ఇప్పుడు నేను ఏవైతే అనుకున్నానో అవన్నీ అవసరం లేదండి అన్నారు. కానీ నాకు ఫైనల్ గా నాకు కావాల్సింది ఏంటంటే ఒకటే,
జోసఫ్ గారు లాంటి వాళ్ళు కానీ నిజంగా క్రిస్టియానిటీ మొత్తం ఇలాగే ఉంటే మేము ఇలా తయారవ్వం, మేము ఇలా రాము. మా ప్రచారాలు మాది. ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు దేవుని పూజించుకుంటారు, ఇష్టంలో లేని వాళ్ళు వస్తారు, ఉన్న వాళ్ళు దాంట్లోనే ఉంటారు. అది ఎవరి ఇష్టం వాళ్ళది అభిప్రాయం. మనం దాన్ని ఎవరిని రాజ్యాంగం మనం తప్పు అనాల్సిన అవసరం అనేది లేదు. కానీ అందరూ జోసఫ్ గారు అక్కడ లేరు కదా. ఇప్పుడు మొత్తం క్రైస్తవం అంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలో 40 నుంచి 50,000 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇన్ని రకాల పాస్టర్స్ ఉన్నాయి, కేవలం పాస్టర్సే. మరి ఇవన్నీ ఆపే విధంగా జోసఫ్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్తే అదే ఇంకా ఫైనల్. రైట్ జోసఫ్ గారు, ఫైనల్ గా మీ పైనే పెట్టేశారు. అంటే ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే మనము ఇక్కడ ఎంతున్నా సరే ఇప్పుడు హిందూ క్రిస్టియన్ కాదు. సూపర్. ఇప్పుడు మనము ఎస్, ఇప్పుడు మనము అనే దానికి ఇప్పుడు జోసఫ్ గారు ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు? వాళ్ళ ప్రవీణ్ గారు అడుగుతున్నది ఏంటి అంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి ఈ 40,000 50,000 ప్లాట్ఫామ్స్ నుంచి ఒక వీడియోస్ అనేవి కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటికి మేము అసలు రియాక్ట్ అవ్వకుండా మేము ఉండలేము. మేము ఉన్న 10-15 మంది ఫస్ట్ అక్కడ స్టాప్ చేయించగలిగితే ఇక్కడ స్టాప్ అయిపోతుంది అనేది వర్షన్ అండి ఫైనల్ గా. దానికి ఇప్పుడు యాక్షన్ ఏంటి? ఇప్పుడు మీరు చూసినట్టున్నారు, అజయ్ బాబు గారి తర్వాత చాలా మటుకు తగ్గింది, చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారి తర్వాత కూడా చాలా మటుకు తగ్గింది. ఆయన తగ్గాడు, అయితే ఇది కూడా తగ్గింది. మనకు కావాల్సింది ఏంది? వాళ్ళకు శిక్ష కాదు, మన జనాలకి ఏదైతే ఉందో ప్రజలకు, డివోటీస్కి, భక్తులకు వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళు గుడికి వెళ్ళి దేవుని దండం పెట్టుకుని బయటకు వచ్చిన తర్వాత ఒక క్రిస్టియన్ ఎదురు పడితే షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. అలాగే చర్చ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు చర్చికి టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవాలి. అలాంటి రోజు రావాలి, కలిసి పండుగలు చేసుకోవాలి, కలిసి మనము ఒక పండుగ వాతావరణం తెచ్చుకోవాలి. అంతేగాని ఇది నీ పండుగ నా పండుగ దండుగ అనే సామెతను వదులుకొని కలిసిమెలిసి ఉందాము, కలిసిమెలిసి బతుకుదాము, కలిసిమెలిసి పనులు చేసుకుందాము. మనము ఎలాంటి దేవుడి వల్ల మన వల్ల దేవుడికి ఆటంకం రావద్దు, ఇలాంటి మాటలు రావద్దు. అది మనం తీసుకునే వాగ్దానం ప్రతి ఒక్కరు. అంటే మీ ఆలోచన విధానం, మీకున్న పరిణితి మిగతా వాళ్ళకు కూడా ఉంటే బాగుండు అనేది నాకు అనిపిస్తుంది. బట్ ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు కానీ, లేకపోతే ఇప్పుడు మీరు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా, వీటికి ఏ క్రిస్టియన్ అయినా లేదంటే ఏ క్రిస్టియన్ పాస్టర్ అయినా ఒప్పుకుంటారా జోసఫ్ గారు? నిజం చెప్పండి. చాలా 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 మంది అంటే చాలా మంది కలిసిపోదామని మీరు క్రిస్టియన్ గా ఉన్నారు, మీ మొబైల్లో చాలా కాంటాక్ట్స్ ఉండుంటాయి, పాస్టర్స్వి కానివ్వండి లేకపోతే ఇట్లా విగ్రహారాధన తప్పు అని బైబిల్లో నుంచి ఇట్లా స్టేట్మెంట్స్, ఇట్లా ప్రచారం ఇవ్వద్దు, మానేద్దాం అని మీరు చెప్తే నిజంగా వినేవాళ్ళు ఉన్నారా? ఉన్నారండి. నాకు ఒక్క ప్రూఫ్ ఇప్పించండి. అంటే నా దగ్గర కూడా చాలా మంది ఉన్నాయి, పాస్టర్స్ కాంటాక్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా కాల్ చేస్తాను, ఏమండి ఈ మత దూషణలు ఇవి ఆపటానికి జోసఫ్ గారు ఇలా చెప్తున్నారు, మీరు ఏకీభవిస్తారా అని అడుగుతాను. అడగండి, పర్లేదు. ఇప్పుడు దర్శన్ గారే ఉన్నారు. ఎవరండి? అభినయ దర్శన. ఆయనే చెప్పారు చాలా మటుకు శివశక్తి ఛానల్ వాళ్ళతోటి మనం ఆపేద్దామని చెప్పి. జాన్ పాల్ గారు కూడా చెప్పారు, మనం ఇతర మతాలను దూషించొద్దు,